శ్రీ కమనీయహారమణి చెన్నుగ తానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారత దోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ యాకృతులు అచ్చత పైకి దోచి అస్తోకతన్ అందు తోచరణ శోభిరు వెంకటభర్తగొల్చెదన్. సమస్త జగత్తులకు ప్రభువై కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి అమ్మవారు అలర్మేల్మంగ సమస్తాలంకార సంశోభితయై చిరునవ్వులు చిందిస్తూ తన ప్రసన్నమైన కరుణా కటాక్ష వీక్షణలు సమస్త భాగవతలోకంపై ప్రసరింపచేస్తూ ఈ పంచమీ తీర్థం నాడు ఎంత ముగ్ధమనోహరంగా సాలంకారంగా ప్రకాశిస్తున్నారో చూడండి. పద్మ సరోవరంలో అలనాడు శ్రీనివాసునికి సాక్షాత్కరించినటువంటి అలర్మేల్మంగ ఆ వైభవాన్ని ద్విగుణీకృతంగా త్రిగుణీకృతంగా మనందరికీ కూడా భాషింపచేస్తూ ఈనాడు తిరుచానూరు క్షేత్రంలో ఈ పంచమీ తీర్థ పర్వదినాన ఈ తీర్థ సేవ అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. హైందవ సంస్కృతిలోనే తీర్థసేవనము, పుణ్యతీర్థాలను సేవించడము, ఆయా పుణ్యతీర్థాలలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తులను సేవించడం అన్నది సంస్కృతి మనకు. అలాగా ఆ సుదర్శన చక్రమూర్తి అలాగా అమ్మవారి యొక్క సమీపంలో అలా ఉన్నారు అంటే ఆయన ఆ సుదర్శన చక్రతాళ్వార్ యొక్క పర్యవేక్షణలో ఈ సమస్త మహోత్సవములు కూడా నిర్వహింపబడివారు కూడా సమస్తాలంకార సంశోభితుడై ఈనాడు సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. కోటి సూర్యప్రభాభాసమానమైనటువంటి 1000 మంది కంటే కూడా ఈ వెలుగు చాలా గొప్పది. ఒక్కసారి సుదర్శనుడు సాక్షాత్కరిస్తే ఆ వచ్చే వెలుగు కోటి సూర్యప్రభాభాసమానమైనటువంటి వెలుగు కంటే కూడా మించినటువంటి వెలుగని ఆచార్య పురుషులు కీర్తించారు. ఎన్నో అలంకారాలు నవరత్న స్థగితమైనటువంటి మణుల చేత సువర్ణమయ ఆభరణముల చేత పుష్పాలంకారముల చేత శోభితుడై ఎంత మనోజ్ఞంగా ఈనాడు ఈ చక్రస్నానం తీర్థం రోజు మనకు సాక్షాత్కరిస్తున్నారో చూడండి. అడరు గళాశ్రధారలు మహాముఖవంత సుధాంబుధారలు పొడవగు వహ్నికీలములు పొంగునుగా పెరదైత్యకోటికిన్ బెడిదపు కింకతో ఎసరు పెట్టిన పెద్ద పనంటివోలే ఎక్కుడు వెస మస్తకము కొన్న సుదర్శన దేవు గొల్చదన్. అభయహస్త ముద్రతో అమ్మవారు, పక్కనే సుదర్శన చక్ర తాళ్వార్. అమ్మవారు కూడా శంఖచక్రాలు ధరించినటువంటి శక్తి స్వరూపిణి. ఆ సత్యాన్ని కూడా మనం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. ఈనాడు విశిష్టమైనటువంటి దినం మనందరికీ కూడా. ఎందుకంటే వైభవోపేతమైనటువంటి సకల సామ్రాజ్యాలు కూడా, సకల వైభవాలు, సకల ఐశ్వర్యాలు కూడా కట్టబెట్టగలిగినటువంటి అనంత శక్తులు కలిగినటువంటి అలర్మేల్మంగ మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. పద్మ సరోవర తీరంలో ఆ తల్లి ఈనాడు ఎంత జగన్మోహనమైనటువంటి అలంకారాలో చూడండి. ఆ అలంకారాలన్నీ కలిగి ఉన్నటువంటి తల్లి ఆ అభయముద్ర, మెడలో ధరించినటువంటి హారము, ఆ వైభవాన్ని ఎవరు వర్ణించగలరు? అటువంటి ఆ తల్లి జగదేక సౌభాగ్య స్వరూపిణి, సౌభాగ్య భాగ్యలక్ష్మి, లాభోన్నత వక్ష. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాజయ అన్నట్టు మనకు లాభములు, శుభములు, ఐశ్వర్యములు కలగాలి అంటే ఏ శక్తి స్వరూపిణి, ఏ నిత్యానపాయిని, ఏ జగన్మాత అనుగ్రహాన్ని మనం పుష్కలంగా పొందవలసి ఉంటుందో ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం ఈనాడు అధికారులు, అనధికారులు, ప్రముఖులు వారంతా కూడా వారి వారి యొక్క పదవీ సమేతమైనటువంటి వైభవాలు కాకుండా భాగవతోత్తమ లక్షణాలు కలిగి సభక్తికమైనటువంటి ఆ భావనతో, మధుర భావనతో అమ్మవారి కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నారు. ఓంకారస్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై. భగవత్సేవలో ఉన్నటువంటి ఆనందం ఏమిటంటే, భగవత్సేవలో మనం ఉన్నాము అంటే ఈ సమస్త జగత్తులకు మూలమైనటువంటి ఓంకారనాదం మనలో ప్రతిధ్వనిస్తూ ఉంటూనే ఉంటుందన్నమాట. మనకి తెలియకనే ఆ ఓంకారనాదం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నిగమనాదోపాసనాధీనమై, నిగమములు, ఆగమములు, సమస్త శాస్త్రములు ఏ జగత్శక్తిని వర్ణిస్తూ ఉన్నాయో
ఆ సంస్కారం అంతా కూడా అవ్యక్తంగా మనకు తెలియకనే మన మనసులో ఉద్బుద్ధమై ఉంటుంది. కైంకర్య ప్రతిపాద్యమై మనం చేసే ప్రతి కైంకర్యంలో కూడా ఒక ఏకాగ్రత, ఒక సమర్పణ భావన ఉన్నప్పుడే అమ్మవారు పరమాత్మ స్వీకరిస్తారు మన యొక్క కైంకర్యాన్ని. అటువంటి కైంకర్యమే భువన రక్షాదక్షమైనటువంటి అమ్మవారి కరుణాకటాక్షం కోసం మనం ఈనాడు ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం మనం అరులు చాస్తూ ఉన్నాం. చూడండి, ఆ గజరాజుల యొక్క ఠీవి అలా చెవులు అటు ఇటు ఆడిస్తూ వారి ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి ఆ గజరాజుల యొక్క వైభవం చూస్తూ ఉంటే ఈ స్థావర జంగమ సృష్టి అంతా కూడా ప్రతి కదలికలో, ప్రతి కవళికలో ఆ జగన్మాత యొక్క సేవలో పునీతమవుతూ ఉన్నారు, ఆ కైంకర్యంలో పునీతమవుతూ ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. అలా ఆనందనిలయం దగ్గర నుంచి కూడా, తిరుమల ఆనందనిలయం నుంచి సారె తీసుకొచ్చినటువంటి ఆ గజరాజుల్లో సారె తీసుకొచ్చారు. భక్తులు తీసుకోరు, అర్చక స్వాములు, ఆచార్య పురుషులు, అధికారులు అంతా కూడా మమేకమై వారంతా ఆ ఏకాగ్రతాబంధుల చిత్తవృత్తితో అమ్మవారిని ఉపాసిస్తూ ఈ కానుకలన్నీ కూడా శ్రీవారు పంపగా వచ్చాయి. జలచర హరి కిటి వటు భృగుకుల రఘుకుల శీరి బుద్ధ ఘోటి ప్రముఖోజ్వల జనికృత జనరక్ష అలమేల్ మంగాభిదేందిరాలయవక్ష అని శ్రీకృష్ణదేవరాయల వారు మత్స్య కూర్మ వరాహ ఇత్యాది అవతారాల ఆనుపూర్విలో కలియుగంలో వచ్చినటువంటి ఈ అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారమని, ఆ వెంకటేశ్వర స్వామి వారు అలమేల్ మంగాభిదేందిరాలయవక్ష, అలమేలు మంగ అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు అలంకరించుకున్నటువంటి వాడు అని, ఆ అలంకరించుకున్నందుకు తార్కాణంగా ఆ వ్యూహలక్ష్మి పట్ల తనకున్నటువంటి ప్రణయానికి తార్కాణంగా ఈనాడు ఎన్నో కానుకలు పంపించారు స్వామి. ఆ కానుకలన్నీ కూడా పవిత్రమైనటువంటి తిరుతానూరు పంచమి అంటే మనమంతా కూడా సేవింపదగినటువంటి తీర్థము. ఈనాడు పద్మ సరోవరంలో స్వయంగా అమ్మవారు సాక్షాత్కరించినటువంటి దినమిది. ఎప్పుడో కలియుగ ప్రారంభంలో వైకుంఠం నుంచి శ్రీవారు భూలోకానికి వేంచేసి అమ్మవారిని అన్వేషిస్తూ ఉంటే అంబరవాణి సరస్వతీదేవి యొక్క ఆదేశంతో సువర్ణముఖరి తీరంలో ఈ తిరుతానూరు క్షేత్రంలో తపస్సు చేశారు. స్వామివారు 12 ఏళ్లు తపస్సు చేస్తే అలా తపస్సు చేయడం కోసమే ఆ పద్మసరోవర తీరాన్ని ఎంచుకున్నారు. సాక్షాత్తు అమరావతి పట్టణం స్వర్గం నుంచి బంగారు తామరలు తెప్పించి ఆ పద్మసరోవరంలో ప్రతిష్ఠించి ఆ పద్మసరోవర తీరంలోనే సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠ కూడా చేసి, ఎందుకంటే సూర్య భగవానుడు సూర్యమండలము అన్నది శ్రీమన్నారాయణుని యొక్క నిలయము. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి అన్నట్టుగా ఆ సమస్తాలంకార భూషితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై ఉంటాడని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అందుకు తార్కాణంగా సూర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠించి పద్మసరోవర తీరంలో శ్రీనివాసుడు 12 సంవత్సరాలు ఆ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది. 13వ సంవత్సరం ప్రారంభం ఈ పంచమీ రోజు. అందుకే అమ్మవారు తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షమే పంచమ్యాం శుక్రవారే చ ఉత్తరాషాఢతారకే. ఈనాడు మనం ఇది బుధవారం జరుపుకుంటూ ఉన్నాం ఈ పర్వదినం. కానీ అలనాడు శ్రీవారికి అమ్మవారు ఈ పద్మ సరోవరం నుంచి సాక్షాత్కరించినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం, ఈరోజు అదే నక్షత్రం, పంచమి అదే తిథి, వారం మాత్రం సంవత్సరానికి మారుతూ ఉండొచ్చు, అది కాల ప్రవాహంలో సహజం. అటువంటి అమ్మవారు ఒక సువర్ణ కర్ణికా మధ్యే ఒక బంగారుమయమైనటువంటి ఒక తామరలో, సువిశాలమైనటువంటి తామరలో ఒక బంగారు తేరు లాంటిది ఆవిర్భవిస్తే అందులో అమ్మవారు చూడండి ఎలా ఆవిర్భవించారో అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ విమానంపై ఉన్నటువంటి అమ్మవారు ఒక పత్రం కాస్త అడ్డుగా వస్తూ ఉంది, కానీ ఆ అమ్మవారు ఇరుపక్కీల నుండి సురసింధురంబులు దివ్యజలాన్ని ప్రసరింపజేస్తూ ఉండగా అలా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు.
Thank you.